లేం. యాడికి పోయినావమ్మా? పెద్దమ్మాయి గారికి హారత పట్టొద్దు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని మనిషిగా పుట్టమంటారాంటీ? అలాంటిది ఈ జన్మలో చంద్రముఖినై మీకు కోడల్నవుతున్నాను అంటే నేనెంత పుణ్యం మూటగట్టుకున్నానో. ఘట్టమనేని దేవేంద్రని కట్టుకోబోతున్నాను. ఏ అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తుందోనని కళ్ళు కాయలు కాచేలా ప్రపంచమంతా గాలించాను. ఆ సీతా స్వయంవరంలో రాముడే వచ్చి శివధనుస్సును విరిచి సీతమ్మ మనసు గెలిచాడు. అలాగే దేవా స్వయంవరంలో ఈ సీతే వచ్చి మా అందరి మనసుల్ని గెలిచింది. ఆల్ ది బెస్ట్. చాలా అందంగా ఉన్నారు అమ్మాయి గారు. ఎవ్వరి దిష్టి మీకు తాకిరాదు. పదమ్మా. ఒక్క నిమిషం ఆంటీ. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఖచ్చితంగా ఇదన్నట్టు ఏదో ట్విస్ట్ ఇవ్వబోతోంది. ఏంటో చెప్పమ్మా. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుగుతోందని అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అకస్మాత్తుగా ఏవైనా జరిగి నిశ్చితార్థం ఆగిపోతే ఎలా చెప్పండి? చంద్రముఖి, ఏంటమ్మా మాటలు? మీ నిశ్చితార్థం ఎందుకు ఆగిపోతుంది? నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? ఎందుకు ఆగిపోతుందో తెలీదు కానీ ఒకరి వల్ల ఆగిపోతుందేమోనని అనుమానంగానూ భయంగానూ ఉందాంటీ. మా పెద్దబాబు నిశ్చితార్థాన్ని ఆపే ధైర్యం ఎవరికుంది? ఆ ఆలోచన నీకెందుకొచ్చింది చంద్రముఖి? ఇక్కడ ధైర్యం కాదంటీ, పచ్చని పందిట్లో నిప్పు రాయగలవు ఆ కళ్ళు. బీడు భూముల్లో పచ్చని పంటలు పండించగలవు ఆ చేతులు.
ఏదైనా చేస్తుంది. మంచిని చెడు చేస్తుంది, చెడుని మంచి చేస్తుంది. ఘట్టమనేని ఇంటి తోరణాలు తాను తాకిన ప్రతిసారి వాడిపోయాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మేగోటి పార్వతి, మేగోటి పార్వతి, మేగోటి పార్వతి. ఏం మాట్లాడుతున్నావమ్మా? పార్వతి పార్వతి నిశ్చితార్థాన్ని ఆపేస్తుందా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, నా కంఠంలో ఊపిరుండగా అటసయ్యనమ్మగారు ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు? ఎందుకట్ట అనుకుంటున్నారు? నేను అట్టంటి దాన్ని కాదమ్మగారు. చంద్రముఖి, నీది అనుమానమైతే కొట్టిపారే, భయమైతే తుడిచిపారే. అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాలు శుభకార్యాన్ని అడ్డుకుంటుందని అభాండాలు వేయకమ్మా. నన్ను, నా మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఆంటీ. పార్వతి ఈ ఇంట్లో అడుగు పెట్టిన 6 నెలల ముందు మీ పెళ్ళయ్యి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. గిఫ్ట్తో పాటు మర్యాద కూడా తగలబడిపోయింది, గుర్తుందా? మహి నిశ్చితార్థం జరపాలనుకుంటే పార్వతి వల్ల ఆగిపోయింది. మీ పరువు కాస్త పోతే పార్వతి ప్రాణం పూర్తిగా పోయేంత ప్రమాదం జరిగింది, గుర్తుందా? పార్వతి అంటే ఇష్టం మామ్. శివకి పార్వతినిచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటే పరిస్థితులు తారుమారయ్యి భవానీ ఆంటీ మేనకోడలు దీప్తినిచ్చి పెళ్లి చేయాల్సొచ్చింది. అంటే అంటే ఎక్కడ శుభకార్యం జరుగుతుందో అక్కడ పార్వతి ఉంటుందో తప్పకుండా జరగాల్సింది జరగకుండా జరగకూడంది జరిగిపోతోంది. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుందంటీ. అంతెందుకంటీ, మొన్న ఈ ఇంటి పెద్ద కోడలికి దక్కాల్సిన చీర ఈ చేతుల వల్ల దక్కకుండా పోయింది.
అరే వాహ్ చంద్రముఖి, ఎవరూ నోళ్లు తెరవకుండానే కాకినాడ కాజా తినిపించావు కదే. ఇదా నువ్విచ్చిన ట్విస్ట్? అమ్మా, నా బిడ్డది అదృష్టపు జాతకం అంటే మురిసిపోవాలనో, దరిద్రపుతని మీరంటే బాధపడాలనో అర్థం కావట్లేదు అమ్మాయి గారు. హనుమంతు, నాకు ఘట్టమనేని ఇంటి నీడ, అఖిలాండేశ్వరి అత్తయ్య అండా ఉంది. సునామీ వచ్చి నా అదృష్టాన్ని కాలరాసిన నా తలరాతని మార్చే శక్తి ఇదిగో అత్తయ్య చేతుల్లో ఉంది. పాపం అమాయకురాలైన పార్వతి వల్ల ప్రతి కార్యక్రమంలో ఇలా జరుగుతుందని తెలిస్తే ఈసారి పార్వతి మెళ్ళో పసుపు తాడు కట్టడానికి ఆలోచించడం కాదు, అసహించుకుంటారు. నా ఉద్దేశం అర్థమైంది కదా? మీ మంచి కోరి చెప్తున్నాను. ఏమీ జరగకపోతే సంతోషమే, కానీ ఏదైనా జరిగితే చంద్రముఖి, నువ్వాగమ్మా. మంచి చెప్పాలనుకునే నువ్వు అదే పనిగా చెప్తే అపార్థం చేసుకుంటారు. నా పెద్ద కోడలు పేదింటమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించిందంటే నాకెంతో గర్వంగా ఉంది. పార్వతి, అమ్మగారు, నువ్వింటికెళ్ళు. అయ్యో అట అనొద్దమ్మా. మీ కాళ్ళ మొక్కుతానమ్మగారు. పెద్ద బాబు గారి నిశ్చితార్థం చూడాలని సానా ఆశతో వచ్చాను. పోనీ దూరంగా నిలబడి చూస్తానమ్మగారు. ఈ జనాల్లో ఉండను. వాళ్ళంతా దూరంగా నిల్చుంటానమ్మా. చుట్టూ గిరేసుకొని గీత కూడా దాటను. అయ్యగారు, మీరైనా చెప్పండి అయ్యా. అమ్మగారు, నేనేం మాట్లాడను. ఏడికి పోనమ్మగారు. నించుంటా, బొమ్మలా నించొని నిశ్చితార్థం చూస్తా, అంతే అమ్మగారు. పల్లెత్తు మాట మాట్లాడినా నా పళ్ళు రాళ్ళు కొట్టండి అమ్మగారు. అయ్యగారు, మీరైనా చెప్పండి అమ్మగారికి. పెదబాబు గారిని నిశ్చితార్థం చూడకుండా మీ అందరినీ వదిలి ఒక్కదాన్ని ఎట్టా ఉంటానమ్మా. ఎట్టి తప్పు చేసినా మీ చేత్తో గొంతునను మీ సంపండి, కానీ నన్ను పంపించకండమ్మా. వద్దు పార్వతి, మా జీవితాల్లో నష్టం జరిగితే పూడ్చుకునే స్తోమత, భరించే శక్తి మాకున్నాయి. మీ జీవితాలు అల్లకల్లోలమైతే మీ నాన్న హనుమంతు బతకడు.
ఆయన మొహం చూసైనా అర్థం చేసుకో. ఇంటికెళ్ళు. అమ్మగారు, ఒక్కసారి మన్నించండి అమ్మా. దయ ఉంచండి అమ్మా. పెద్ద బాబు గారి నిశ్చితార్థం చూస్తానమ్మగారు. లేదు, మారు మాట్లాడొద్దు. నా మనసు కీడు చెప్తోంది. మళ్ళీ గతంలో జరిగినట్టు ఏ పొరపాటు జరిగినా తట్టుకునే శక్తి లేదు. ఘట్టమనేని వంశ చరిత్రని తన వంటి చేత్తో నిలుపుతున్న దేవేంద్ర నిశ్చితార్థంలో ఎలాంటి తప్పిదం జరిగినా నువ్వు పూజించే ఈ అమ్మగారి మనసు కృంగిపోతుంది. అది నీకిష్టమైతే ఉండు. అమ్మా, వద్దల్లి, వద్దమ్మా, వద్దల్లి, వద్దమ్మా. అమ్మగారు వెళ్ళిపోమన్నారంటే ఎందుకన్నారో నువ్వు అర్థం చేసుకో. దేవుళ్ళ సంబరం చూసే అదృష్టం నీకు లేదనుకో. ఎల్లు, ఎల్లు పార్వతి, ఎల్లు. నీకు దండం పెడతాను. వెళ్తాను. అమ్మగారు, వెళ్తాను. అందరికీ దండాలు. గుండెలో ఉప్పినరేగెను ఏమిటి చిత్రం, ఓ ముద్దమందారం. వెలగల నవ్వులు వెలవెలబోయి చేరిన శోకం, ఓ ముద్దమందారం. చైత్రం గూటికి చీకటి చేరేన సిరి చిరునవ్వునే చిదిమేసి నిన్ను చూస్తే ఈ నిమిషం చినబోదా వాసంతం. మళ్ళీ తెల్లవారుని నవ్వై నువ్విక పూయవి. గుప్పెడు గుండెలో ఉప్పెనరేగెను ఏమిటి చిత్రం, ఓ ముద్దమందారం. గలగల నవ్వులు వెలవెలబోయి చేరిన శోకం, ఓ ముద్దమందారం. హ్యాండ్సమ్ బ్రో. మిస్టర్ పర్ఫెక్ట్కి ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది అనుకుంటా. దేవా ఎవరిలా కనిపిస్తున్నాడు మై? ఎవరిలా ఉండడం ఏంటి, దేవా దేవానే. ఘట్టమనేని దేవేంద్ర ఆ పేరు చాలరా మా కుటుంబం విలువ 1000 నోట పలకడానికి. ఈ ఇంట్లో మా కంపెనీలో
అన్నింటా గెలిచిన యువరాజు. మహారాజు మా అన్నయ్య ఘట్టమనేని దేవేంద్ర. మహి, నువ్వు ఈ ఘట్టంనేని వంశ వారసుడివేరా. ఒక వయసులో తప్ప ఇద్దరం సమానమే. నో బ్రో, సమానం కాదు. నువ్వు ఆకాశం అయితే నేను అందులో చిన్న అణువు. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోసం ఈ ఇంట పుట్టిన శ్రీరామచంద్రుడివి.